యూసీసీకి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదము. ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఒక అడుగు, ఒక విత్తనం అయితే పడింది. దీనికి సంబంధించి యూనిఫామ్ ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఆమోదించింది. దేశంలో ఇటువంటి బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. గవర్నర్ ఆమోదం పొందితే ఈ బిల్లు చట్టంగా మారనుంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలను పాటించి తమ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ద్వారా తగిన సమయంలో రాష్ట్రాలు ఉమ్మడి పౌర స్మృతిని ప్రవేశపెట్టే హక్కును రాజ్యాంగ రూపకర్తలకు అర్పించారని, వివాహము, విడాకులు, వారసత్వము వంటి అంశాలకు సంబంధించి అన్ని మతాల వారికి ఒకే విధమైన నిబంధనలను ప్రతిపాదిస్తుంది. అలాగే సహజీవనం చేసేవారు నెలలోగా తప్పనిసరిగా దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. బాల్య వివాహాలన్నీ ఈ బిల్లు నిషేధించింది. వారసత్వంగా వచ్చే ఆస్తిపై అన్ని మతాల మహిళలకు సమాన హక్కులు కల్పించింది. ఎవరి మత విశ్వాసాలు, ఆచార సాంప్రదాయాల ప్రకారం వారు వివాహం చేసుకునేందుకు బిల్లు అనుమతిస్తుంది. అయితే రాజ్యాంగం ఆర్టికల్ 366(25) నిబంధన, ఆర్టికల్ 346 ప్రకారం షెడ్యూల్ తెగలకు ఈ బిల్లు వర్తించదు అనేటువంటిది స్పష్టంగా చెప్పింది. ఎస్టీలకు మాత్రమే. ఎస్టీలు అంటే మళ్ళీ మతం మారిన వాళ్ళు ఎస్టీల కిందకి రారు. మతం మారనటువంటి ఈ దేశ సాంప్రదాయాలను మొదటి నుంచి ఉండేటువంటి వారసత్వ సంపద ఉండేటువంటి ఎస్టీలకు మాత్రమే అది వర్తిస్తుంది. ఒక బాంబు అయితే పడింది, ఒక విత్తనం అయితే పడింది, ఒక మెట్టు అయితే ఎక్కడం స్టార్ట్ అయింది. ఎక్కడ మొదలుపెట్టినా కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టాలనేటువంటి అవసరం లేదు. ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి మొదలైంది. ఈ బిల్లు పెట్టంగానే ఒక పెద్ద మనిషి పెట్టి మేము షరియత్లా తప్ప ఇంకేమీ వ్యవహరించము అనేటువంటి విషయం చెప్పారు. కలుగులో నుంచి ఎలుకలన్నీ బయటపడుతున్నాయి. ఇందులో స్పష్టంగా ఏ మతం వాళ్ళు ఆ మత ఆచార సాంప్రదాయాల ప్రకారం వస్తుంది. విడాకులు, వివాహం కూడా చట్ట ప్రకారమే చేసుకోవాలి. భారతదేశ చట్ట ప్రకారమే వివాహాలు. హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని బిల్లులో లేదు. భారతదేశ చట్ట ప్రకారం చేసుకోవాలని మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉత్తరాఖండ్ వేసినటువంటి తొలి అడుగును ఏ రాష్ట్రాలు తీసుకువస్తాయి? అస్సాం లాంటి రాష్ట్రాల్లో ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ మదర్సాలలో ఎట్లా జరుగుతుందనేటువంటి విషయం చూస్తున్నాం. సో యూసీసీ అనేటువంటిది 2024 తర్వాత దేశంలో కూడా రావాలే, వస్తుంది అనేటువంటి దానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే మనం చెప్తున్నాం. దేశంలో ఈ యూసీసీ వచ్చిన తర్వాత ఎటువంటి ఉత్తరాఖండ్లో కూడా ఇబ్బంది రాలేదు కాబట్టి, అంటే దేశంలో ఇది ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో చేస్తారు, ఈ దేశం విడిపోతుంది, ఈ దేశం ముక్కలవుతుంది, వాళ్ళు ఇంకేదో చేస్తారనేటువంటిది వదిలేసి ఈ దేశంలో బతకడం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ చట్టాలను ఖచ్చితంగా ఆమోదించి తీరాలి అనేటువంటిది ఇంకొకటి ఉంది.